ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాము. మానక మీ నిమిత్తము ప్రార్థిస్తున్నాం. ఈ రోజును కూడా ఒక చక్కని వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఆ యొక్క లేఖనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందే నీతి బలములున్నవి, జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. హల్లెలూయా. మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు బలము కలిగినటువంటి దేవుడు. ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు ఆశ్రయమై ఉన్నాడు. అయితే దేవుని గురించినటువంటి ఆయన మీద కోపపడిన వారందరూ కూడా సిగ్గుపడతారు అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. మరి ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. దేవుని యొద్దకు మనం వెళ్తేనే మనము నీతిగా బ్రతకగలుగుతాం, మరి మనము యథార్థంగా బ్రతకగలుగుతాం, మనము ఆయన యొక్క బలాన్ని పొందుకుంటాం. మన దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయి ఉన్నాడు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చిన వారు ఆయన నీతిని ధరించుకుంటారు, ఆయన యొక్క బలాన్ని పొందుకుంటారు. ఈ రోజు నువ్వు ఏ బలహీనతతో ఉన్నావో, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావో ఆయనను ఆశ్రయించు. ఆయనను ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు అని లేఖనములు సెలవిస్తున్నాయి. మరి ఆయనను ఆశ్రయించిన వారిలో అందరూ కూడా ఎటువంటి కొదువ లేకుండా జీవించారు, ఎటువంటి లేమి లేకుండా జీవించారు, ఎలాంటి పరిస్థితులైనా వారు ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. అంతేగాని వారు బలహీనపడిపోయి నాకేదో అవుతది అని చెప్పి ఇతరుల వలె, నిరీక్షణ లేని వారి వలె వారు ఎప్పుడు కూడా లేరు. అదే విధంగా దేవుడి పైన కోపపడిన వారందరూ కూడా ఏమవుతారంట? సిగ్గుపడతారు. హల్లెలూయా. ఆయన వైపు చూచు వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోవును అని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్న రీతిగా దావీదు భక్తుడు దేవుని వైపే చూచాడు. ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, దేవుడి పైన నమ్మకం ఉంచాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని యొక్క నీతిని పొందుకున్నాడు, ఆయన యొక్క బలాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టే దావీదుని దేవుడు రాజుగా అభిషేకించాడు. హల్లెలూయా. అదే విధంగా నీవు కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఆయన నీతిని, ఆయన యొక్క బలాన్ని నీవు కలిగి ఉంటే నీవు కూడా ఆశీర్వదింపబడతావు. మరి దేవుణ్ణి తృణీకరించిన వారు ఎందరో ఉన్నారు. దేవునికి ఆయన పైన కోపపడిన వారందరూ కూడా ఏమవుతారంట? సిగ్గుపడతారు. వారికి అవమాన భారం కలుగుతుంది. ఎందుకంటే మన దేవుడు ఈ భూమిని, ఈ సమస్తాన్ని నోటి మాట ద్వారా కలగజేసినటువంటి దేవుడు. అంతటి శక్తిమంతుణ్ణి, అంతటి బలవంతుడైనటువంటి దేవుణ్ణి నీవు తృణీకరిస్తే ఖచ్చితంగా నీకు సిగ్గు, అవమానము కలుగుతుందని దేవుడి యొక్క లేఖనములు సెలవిస్తున్నాయి. కాబట్టి దావీదు భక్తుడు ఆశ్రయించినట్లుగా మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించి ఆయన ఇచ్చేటువంటి మేలులు, ఆయన ఇచ్చేటువంటి నీతిని మనం కలిగి జీవించినట్లయితే ఆయన నీతిమంతులకు తోడై ఉన్న దేవుడు, నీతిమంతులను ఆపదల నుండి తప్పించే దేవుడు, నీతిమంతులకు కలిగేటువంటి శోధనలన్నిటి నుంచి ఆయన వారికి విడుదలనిచ్చి ఖచ్చితంగా కాపాడి తీరుతాడు. ఆయన యొక్క బలాన్ని ఇస్తాడు. మన బలహీనతల్లో ఆయన యొక్క బలముతో మనల్ని నింపి మనల్ని వాడుకుంటాడు. దేవుడు ఈ మాటలను మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, అవును తండ్రి, నీవు నీతిమంతుడైన దేవుడవు, నీ యొక్క బలమును మాకు అనుగ్రహించే దేవుడవు. నిన్ను ఆశ్రయించిన వారందరినీ కూడా ప్రభా ఎప్పుడు కూడా తృణీకరించే దేవుడవు కాదయ్యా.
అయా నిన్ను నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడో కాదు తండ్రి. దావీదు భక్తుని ఏ విధంగా అయితే హెచ్చించారో మమ్మల్ని కూడా ప్రభా నిన్ను ఆశ్రయిస్తుండగా ప్రభా ఆశీర్వదించండి. మీ యొక్క బలము చేత, మీ నీతి చేత మమ్మల్ని తండ్రి అయా మీరే కాచి కాపాడమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు మరి ఈ రోజున వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్న ఇరుకులను బట్టి, వారికి ఉన్న ఇబ్బందులను బట్టి, వారికి ఉన్న శోధనలను బట్టి మీ సన్నిధిలో మొర పెడుతున్నారు, వారి మొరను మీరు ఆలకించండి, సమాధానమును అనుగ్రహించండి. మీ కృప, మీ కనికరము, మీ కటాక్షము ఆ బిడ్డలపైన ఉంచమని వేడుకుంటున్నాం. రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి. ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఈ రోజు అంతటినీ వారికి ఆశీర్వాదకరంగా తండ్రి మీరు ఈ రోజు అంతటినీ వారికి ఆశీర్వాదకరంగా ఉంచమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.